నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. శ్రీరామపత్ని జనకశ్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భ తాజా గోనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శ్రీరామాలయం అండి. అంటే రామాలయం ప్లస్ శివాలయం రెండు అలాగే మిళితంగా ఉన్నాయి. ప్రక్కనే సాయిబాబా వారి ఆలయం కూడా ఉంది. అంటే శ్రీరాముడికి ఈశ్వరుడికి ఒక ప్రత్యేకమైన అనుసంధానమైన సంబంధం ఉందండి. మీకు అందరూ తెలిసిందే, రామాయణంలో శివుడిని పూజించడం అనేది అన్నీ తెలిసిందే. అన్ని టెంపుల్లో కదా బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం. అదండి, చూశారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శ్రీ 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 సీతారామ సాగర లింగేశ్వరాలయం అండి. మూలపాలెం అని, అంటే ఎంవిపి కాలనీ కానుకొని ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే అప్పూగర్ మన కైలాసగిరి ఉంది కదా, ఆ కైలాసగిరికి ఆనుకుని ఉంటుంది. ఈ పరిసరాలు చూస్తే మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అదిగోండి, అది కైలాసగిరి. అది మనం ప్రతిరోజు షిప్పు అప్పుగా లేకపోతే ఇంకోటి ఏంటండి ఎన్నేటి వరకు అన్నీ అవే రోప్వే. దీనికి ఆనుకొని శ్రీ శ్రీ సీతారామ సాగర లింగేశ్వరాలయం అండి. అంటే సముద్ర తీరంలో అనేక ఆలయాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ ఈ సీతారామ అంటే సాగర లింగేశ్వరం అంటే సాగరము అంటే సముద్రం, అంటే లింగేశ్వరుడు అంటే ఈశ్వరుడు ప్లస్ సీతారాముడు అంటే కలగలిపి ఇటు సాగరుడు, ఈశ్వరుడు, శ్రీరాముడు ముగ్గురు కలబోసిన ఒక ఆలయం అన్నమాట. చాలా సుప్రసిద్ధంగా ఉంది. చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ చూడండి, శివుణ్ణి డైరెక్ట్గా కొలంలో ప్రతిష్ఠించినట్లుగా ఈ సాగర తీరాన ఓ పక్కన ఉవ్వెత్తిన ఎగసిపడే కెరటాలు. ఆ కెరటాలు చూడండి ఎంతవరకు ఈ ఆలయ యొక్క గుమ్మాన్ని తాగుతున్నాయి అన్నమాట. అంత భారీ స్థాయిలో వస్తున్నాయి. అంటే శ్రీరాముని యొక్క ప్లస్ శివుని యొక్క పాదాలకు అడిగేందుకు అన్నట్లుగా ఈ కెరటాలు ఉవ్వెత్తున పరిస్థితి ఇక్కడికి వస్తున్నాయి అన్నమాట. అటువంటి సుందర దృశ్యం బహుశా మరి ఎక్కడ దొరకకపోవచ్చేమో అనుకుంటున్నాను. అంటే తీరానికి ఆనుకొని ఆలయాలు ఉండొచ్చు, కానీ ఆ కెరటాలు డైరెక్ట్గా అక్కడ ఒడ్డుని తాగితే ఈ రామాలయాన్ని తాగుతాం అంటే అది ఒక రకంగా నాకు అయితే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఈ చిన్నపాటి కొలను ఏర్పాటు చేశారు. ఇందులో తామర పూలు, తామరాకులు, అంటే ఉదయం వేళ అవడంతో గుడిపై భక్తి సంగీతం కూడా ప్రక్కనే ఏర్పాటు చేశారు. ఒకటేంటండి, భక్తి ఉండాలే కానీ అందుగలడు ఇందు లేడని సందేహం గలదు, అందు ఇందు ఎందెందుకు నన్ను భక్త ప్రహ్లాదుడు అంటానే ఉన్నాడు. అంటే మనం పూజించే మనసు ఉండాలి, కానీ ఎక్కడైనా శివుణ్ణి కానీ సర్వేశ్వరుని ఎవరినైనా భగవంతుని మనం వెతకొచ్చు. ఇక్కడ రామాలయంలోనే చూడాలి, శివాలయంలో చూడాలి, అటు కాశీలోనే చూడాలి, లేకపోతే తిరుపతిలోనే చూడాలనేది కాదు. ఎక్కడికైనా సరే మనసు పెట్టి ధ్యానిస్తే శూన్యంలో కూడా భగవంతుడు కనపడతాడండి. కాబట్టి సర్వేదన సుఖభవంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న తాత్పర్యంతో నేను చూసిన ఈ యొక్క మహా అద్భుత దృశ్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.